పూర్తిగా ఓటేస్తే రఘునందన్ రావు గెలిచిండు తప్ప ఎవరి దయా దాక్షిణ్యాలతో రఘునందన్ రావు ఆ ఉప ఎన్నికలలో గెలవలేదు. 100% దుబ్బాక నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకున్నారు. హరీష్ రావు గారు దుబ్బాకకు చేస్తున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా రఘునందన్ రావు కొట్లాడగలుగుతాడు అని విశ్వసించారు కాబట్టే నాకు ఓటేసిరు తప్ప ఇంకొకటి కాదు. ఇక మీ కుటుంబ పంచాయతీలో మా పేర్లందరి పేర్లు కూడా మీరు మాట్లాడుకుంటూ పోయినారు. ఎస్ 100% మీరు ప్రస్తావించినటువంటి పేర్లలో దాదాపు అన్ని పేర్లు కూడా మీకు అందరికీ తెలుసు, మీ నాన్నగారికి కూడా తెలుసు. ఎవరెవరికి మీరు ఎట్లెట్లా అన్యాయం చేసిరు అనేటువంటి విషయంలో ఇవాళ మీరు కొత్తగా మాట్లాడితే మేమేం చేస్తాం, మీ సానుభూతి మాకు ఎందుకు, కానీ 100% అవన్నీ వాస్తవాలు. 2009లో ఏదో మీ అన్నకు వ్యతిరేకంగా 60 లక్షలు పంపిరు అనేదో మాట్లాడినారు కదా మీరు. ఇవన్నీ పాత చరిత్రనే. కొత్త చరిత్ర నాకు ఎమ్మెల్సీ ఎన్నికలలో 2009లో మహాకూటమి అభ్యర్థిగా ఇస్తే అప్పటి జిల్లా పార్టీ అధ్యక్షునిగా నన్ను ఎవరు ఓడగొట్టినో కూడా నేను పార్టీ అధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారికి చెప్పిన. కానీ ఆ రోజు కూడా యాక్షన్ తీసుకోలేదు. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్, నథింగ్ ఈజ్ అన్ హిడెన్ థింగ్ ఇట్ ఈస్. ఇందులో కొత్తగా ఆమె చెప్పింది ఏం కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు ఒకటే ఫ్లైట్లో వచ్చిర్రని, వాళ్ళిద్దరూ కుమ్ముక్క అయినరని, మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కొల్లుడై నేను గెలవకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్నారని నేను మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి తారీఖు 22 మార్చ్ 2024 రోజే వచ్చి చెప్పిన. నేను మార్చి 2024 నాడు ఆస్ట్రేలియా నుంచి కనెక్టింగ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్తో సహా చెప్పిన. నేను బిజినెస్ క్లాస్లో వస్తూ ఢిల్లీ నుంచి వస్తుండగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు ఇద్దరు అదే ఫ్లైట్లో ట్రావెల్ చేసినారు. నన్ను ఓడగొట్టేందుకు ఇద్దరు ముచ్చట పెట్టుకున్నారనే విషయాన్ని నేను ఇవాళ కొత్తగా చెప్పలేదు. ఎన్నటి చెప్పిన, ఇది 22 మార్చి 2024లో చెప్పిన. నేను అదే విషయాన్ని ఈరోజు మళ్ళీ కవిత గారు కూడా ఎండార్స్ చేసినారు తప్ప ఇందులో కొత్త విషయం ఏముందని నేను అనుకుంటలేను. 2-3 సార్లు వాళ్ళు దుబ్బాక ఎన్నిక రఘునందన్ రావు అనే మాట తీసినారు కాబట్టి నేను ఈ విషయాలు చెప్తా ఉన్నాను తప్ప మాకు ఆ విషయాల గురించి, వాళ్ళ పార్టీ వ్యవహారాల గురించి, వాళ్ళ పంచాయతీల గురించి, వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ కుటుంబ పంచాయతీల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. మేము ప్రజల కోసం పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్నే నిలబడుతుంది. పాల వ్యాపారం చేస్తారా, నీళ్ళ వ్యాపారం చేస్తారా, ఒకళ్ళ కాలు బట్టి ఒకళ్ళు లాగుతారా? మరి పాల వ్యాపారం చేస్తుంటే ఇంతకాలం ఏం చేసిరు? అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేస్తే బహుశా అయోధ్య రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడనో కమిషనర్గా ఉన్నట్టున్నారు. ఇన్ఫర్మేషన్ కమిషనర్గానో సమాచార హక్కు చట్టం కింద కమిషనర్గానో ఎక్కడ ఉన్నట్టున్నారు. మరి అయోధ్య రెడ్డి గారు మాట్లాడాలి, పాల వ్యాపారం ఏంది, ఎందుకు ట్వీట్ చేసినారు, ఎందుకు తీసేసినారు, ఇట్లాంటివి ఏమైనా ఉంటే వారు మాట్లాడుకుంటే బాగుంటుంది తప్ప మీరు అందరికీ మనిషి కింద బురదేసిపోదామని అనుకుంటున్నట్టున్నారు. చెల్లె బురదేమద్దు. మేమంతా ఆల్రెడీ ఇవన్నీ మాట్లాడిన విషయాలే, ఇవన్నీ గతంలో మేము చెప్పిన విషయాలే. ఇందులో కొత్తదనం ఏముంది చెప్పు? కొత్తగా మీరు చెప్పింది ఒకటిగా మోకిలా ప్రాజెక్టు చెప్తే మీరు కొత్తగా మాట్లాడింది ఏం కనబడతలేదు మాకు. నిజంగా నేను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాను. మోకిలాలో జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఇందాక కవిత గారు పేరు చెప్పారో ఆ ప్రాజెక్టు మీద కంపల్సరీ విచారణ జరిపించాలి. దాంట్లో ఉన్న లాక్యునాస్ ఏంది అనేది చూడాలి. ఆ మోకిలా ప్రాజెక్టుకి సంబంధించి అనుమతులేంది, డబ్బులేంది, ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ ఏడికేలో వచ్చి ఏడ శ్రీమంతుడు అయిండు, నవీన్ రావు అనేటువంటి ఎమ్మెల్సీ అవకతవకలేంది, వీటి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏసీబీ డీజీ వెంటనే చర్య తీసుకోవాలి. ఇట్లా అడ్డగోలుగా సంపాదించుకొని పైసలతోటి ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ పోతున్నటువంటి ఈ సామ్రాజ్యాన్ని విస్తరించుకునేటువంటి కార్యక్రమాన్ని బంద్ చేసేయాలి. టీఆర్ఎస్లో ఎమ్మెల్సీల పేరిట పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారైనా నవీన్ రావు గారైనా వీళ్ళు చేసినటువంటి పాప పనులన్నింటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. వీళ్ళే కాదు పాపం, మా చెల్లె మర్చిపోయింది, ఇంకొక ఆయన సంతోషరావుకి సడ్డకుడో వియంకుడో చుట్టం ఒక ఆయన అవుతాడు, డీసీపీ పేరు సందీప్ రావు. ఈయనను పెట్టి నా దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా ఈజ్ ద సూపర్ మ్యాన్ అన్నట్టు, పోలీసులో సూపర్ కాప్. ఈయన టెలిఫోన్ ట్యాపింగ్లో కానీ పైసలు పట్టుకోవడంలో కానీ ఇప్పటిదాకా పేరు ఎవరు మాట్లాడలేదు, కానీ వారి పేరు సందీప్ రావు. వారు అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నారు. నార్సింగ్ ఏరియా, నేనుండే ఇంటి ఏరియాకి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నారు సందీప్ రావు గారు. వీరి నాయకత్వంలో ఒక 3-4 సిఐల్ని పెట్టుకొని మా ఇంటి చుట్టూ వాచ్ పెట్టి మమ్మల్ని నానా యాగి చేసి టార్చర్ పెట్టినటువంటి పెద్దలు కూడా సందీప్ రావు గారు. ఇట్లా మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని చేసిన మంచి పనులు చెప్తుందేమో కవిత అని నేను అనుకున్నా. టెలిఫోన్ ట్యాపింగ్లో ఏమేమి జరిగింది, ఎవరెవరి పైసలు ఎట్లా గుంజుకొచ్చినాం, లేకపోతే ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు, వారికి ఎట్లెట్లా జీవోలు మార్చిర్రు, ఏమేమి చేసిరు, ఇవన్నీ ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సింది కవిత. మీరు మాట్లాడేవన్నీ అన్నీ ప్రజలకు తెలిసిన విషయాలే మాట్లాడారు, కొత్త ఏం మాట్లాడలేదు మీరు. ఇంకా ఏదో మళ్ళీ పార్టీలకు పోదామా వెనుక పోదామా అని ఊగిసలాడుతున్నట్టు కనబడుతుంది తప్ప
ఇంకా మీరు నిజాలు మాట్లాడితే ఇంకా చాలా మాట్లాడాలి కదా. మేము ఇవన్నీ మాట్లాడినాయి కదా. రేవంత్ రెడ్డి గారు హరీష్ గారు కలిసి ప్రయాణం చేసింది మాట్లాడినాం. అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసింది, మీరు మాట్లాడింది ఏం లేదు కొత్తగా. ఇందులో కొత్త కనబడుతున్న ఏమైనా ఒక సంతోష్ రెడ్డి ఆయన కడుతున్న శ్రీనివాస్ రెడ్డి ఆయన కడుతున్న విల్లాస్ తప్ప మీరు కొత్తగా ఏం మాట్లాడినట్టు కనబడతలేరు. కాబట్టి కవిత ఇంకా వేరే విషయాలు మాట్లాడితే బాగుంటుండే. ఇంకా టానిక్ మీద ఎఫ్ఐఆర్ చిన్న విషయం అది. క్లబ్బులు పబ్బులు ఇవన్నీ మీ నాన్న క్లబ్బులు పనిచేస్తే మీరు పబ్బులు నడిపినాయి అన్నీ అందరికీ తెలిసినటువంటి విషయాలే కాబట్టి వాటి గురించి పెద్ద చర్చ అవసరం లేదు. కానీ కవిత చెప్పినటువంటి మాటలలో టీఆర్ఎస్ పార్టీ అంతా కూడా అవినీతి పునాదుల మీద విస్తరించబడింది. మా ఎమ్మెల్సీలో